వీటికి కూడా మతం మారిపోయినటువంటి హిందువులు ఉన్నారు. ఏదో ఎవరో పురుషులు మగవాళ్ళు లేరు ఈ ఊర్లో అని చెప్పి తండ్రికి ద్రాక్షరసం అంటే మొత్తం మందు అనమాట. ఇప్పుడు రోజుల ప్రకారంగా అయితే మందు ఇచ్చి ఇద్దరు కూడా గర్భవతులు అవుతారనమాట. కంగారు అడగండి బాబు ఎందుకలగా. నాగేశ్వరరావు గారు చర్చిలో నాగేశ్వరరావు గారు అంటారా, లేకపోతే స్టీపుల్ రాబర్ట్ పేర్లు 18వ అధ్యాయం తీస్తే యేసు ప్రభు ఏమన్నారంటే, ఆసియా ఖండంలో నా కోసం ఎట్టి పరిస్థితుల్లో నా గురించి ఎక్కడా కూడా చెప్పకండి, అక్కడ హిందువులు బతుకు. పాస్టర్ గారు నాగేశ్వరరావు గారు చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇద్దామని సుమారు ఇక్కడ నడుచుకుంటూ రావాలంటే సుమారు 1.5-2 గంటల సమయం పట్టేది. అంటే ఇక్కడ ఈయన తప్పు పట్టట్ల మన వ్యవస్థని. అయినా హిందువే, పేరు నాగేశ్వరరావు. హిందువులు ఏం చెప్పినా వింటారు. వీటికి కూడా మతం మారిపోయినటువంటి హిందువులు ఉన్నారు. దీని వాల్యూ రూపాయి అనుకోండి షాప్లో. అంటే హిందువులు బతుకు ఏముంటదండి, మామూలు నేను పట్టిపోనండి. పట్టిపోనికి మాకు భయం ఏమండి, భయం ఏం కదా. బైబిల్ తీయకండి, కంగారు అడగండి బాబు ఎందుకలగా. బైబిల్ చదువుకున్నారు ఎప్పుడైనా? చదివారా మీరు? చదివారా బైబిల్ ఎప్పుడైనా? చదువు రాదని అయినా బైబిల్ పట్టిన అలా తిరుగుతుంటారు. ఈ 32వ వచనం ఉంది కదండి, చూసారు ఇది ఒకసారి చదవండి. ఒకసారి చదవండి అది ఒకసారి. ఆ కాలం సహోదరులను విడిచి కోర అను ఒక అద్భుతము యుద్ధకు ఉండుటకు వెళ్ళాను. అదేనండి, చెప్పండి. దానికి అర్థం నాకు తెలియదు. మరి అర్థం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు తను యోధా దేనికంటే గ్రామాన్ని అంతా విడిచిపెట్టి ఆ గ్రామంలో ఉన్న పురుషులందరినీ కూడా పట్టుకెళ్ళిపోనండి. ఇది నాకు అవసరం లేదు, నా దగ్గర చాలా ఉన్నాయి, మీకు అంటిస్తాను. అయితే గ్రామస్తుల్లో ఉన్న ప్రజలందరినీ తరిమేస్తే యేసు తను ఏం చేస్తాడంటే తన 2 కుమార్తెలు తీసుకొని దూరంగా వెళ్ళి నివసిస్తాడు అనమాట. తన కుమార్తెలు ఇద్దరూ కూడా మనకి పిల్లల యోగ్యత లేదు, ఎవరు పురుషులు మగవాళ్ళు లేరు ఈ ఊర్లో అని చెప్పి తండ్రికి ద్రాక్షరసం అంటే మొత్తం మందు అనమాట. ఇప్పుడు రోజుల ప్రకారంగా అయితే మందు ఇచ్చి ఇద్దరు కూడా గర్భవతులు. ఎవరండి ఇప్పుడు యోధా మీరు చెప్పారు కదా, వాళ్ళ కుమారులు ఇద్దరు కుమారులా, 2 ఆడపిల్లలు కూడా తండ్రితో పడుకొని పిల్లలకి అంటారనమాట. పిల్లల పేర్లు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పండి, అవి చెప్తాను. అందువల్ల ఇది పట్టుకొని తిరగండి. బైబిల్ అనేది కొన్ని క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి కదా, ఆస్ట్రేలియా, అమెరికా, కొన్ని దేశాలు, ఆ దేశాలు క్రిస్టియన్స్ వాళ్ళు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీరు ఉన్నారు కదా, మీరు హిందువు. మన వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు కదా, వీళ్ళంతా హిందువులు. ఈ చాక్లెట్లకి, బిర్యానీకి, మందుకి, ముక్కకి, ఇలా కేకు ఎవడో ఊసిన కేక్కి మతం మారినటువంటి వాళ్ళు ఎవరు? మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు. దీన్ని ఆ దేశాల వారు బ్యాన్ చేశారనమాట. బైబిల్ అనేది ఒక సెక్స్ బుక్ అన్నమాట. సెక్స్ ఏ విధంగా చేయాలి, ఎన్ని విధాలుగా చేయాలి అనేది మాత్రమే బైబిల్లో ఉంటుంది. అంటే నేను అబద్ధం చెప్పాను అనుకోండి నాగేశ్వరరావు గారు, మీకు ఎవరైనా బైబిల్ స్టడీ చేసే పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇందులో ఒక అబ్బాయి చెప్పారు మాకు, ఇందులో ఉన్నది నిజమా అబద్ధమా, అబ్బాయి ఏమైనా లేనివి సృష్టించాడని ఆ పాస్టర్ గారు మీ అనుమానాలని నిజం చేసుకోండి. అందువలన పైన ఉన్నవన్నీ కూడా గ్రామాలు మేము గత కొంత టైం నుంచి తిరుగుతున్నాం. గుడి కూడా నిర్మాణం చేస్తున్నాం, పైన అన్ని గ్రామాల్లోనూ చేస్తున్నాం. మీరు వచ్చినందుకు సంతోషం. మీరు మా హిందువులే, తెలుసో తెలియకో ఇది పట్టుకున్నారు. ఇక ముందు ఇలా తప్పు చేయకండి, వచ్చిన దారిని వెళ్ళిపోండి. మన నాగేశ్వరరావు గారు చర్చిలో నాగేశ్వరరావు గారు అంటారా, లేకపోతే స్టీపుల్ మార్చారా? మీ పేరు అలా చర్చిలో ఆయన పేరు మారుస్తారు కదా. ఈ చర్చిలో అంటే ఇప్పుడు ఇక్కడ మా ఊరిలో వైద్యం కోసం వస్తాను నేను. చర్చ్ పాస్టర్ పేరు డేవిడ్ అంబుల్లా అంటనమాట. పేరు నాగేశ్వరరావు, ఒరిజినల్ పేరు. డబ్బులు చూడండి. జై శ్రీరామ్ హిందూ బంధువులారా, సోదరులారా, ఇక్కడికి మేము వచ్చేటప్పుడు వీడియో రూపంలో చూడవచ్చు. లేదంటే నేను నా వీడియో ఈ హనుమంతల్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే, మీరు ఒకసారి దర్శనం చేసుకుంటే ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. నా నోటితో, నా కళ్ళతో మీకు నేను అంతలా, నాకు అటువంటి కెమెరాలు కూడా లేవు, మీకు తెలియచేయలేను, చూపించలేను కూడా. ఇటువంటి ఏరియాకి మన గతంలో ఒక పాస్టర్ గారు ఎదురయ్యారు, నోకరాజు ఆయన పేరు. అయితే అయ్యగారు మేము ఆదివారం వస్తున్నామని సోమవారం వస్తున్నారంట వీళ్ళు మతం మార్చినకి. ఈయన పేరు నాగేశ్వరరావు. ఒంటరిగానే, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, నడుచుకుంటూ అలా వస్తుంటే దాహంగా ఉందేమో పాపం, ఎవరో పెద్ద ఆయన అని చెప్పి వాటర్ ఇచ్చాం, వాటర్ తాగారు. పాపం ఏం తెలియదు, అమాయకుడు. కానీ ఎలాగైనా సరే ఇవ్వండి, ఇది బ్రెయిన్ వాష్ చేసి దీన్ని అప్పచెప్పారు. ఒక సెక్స్ బుక్ని తన చేతిలో పెట్టి
నడిపిస్తూ ఉన్నారు. అందువల్ల నాగేశ్వరరావు గారు కళ్ళు తెరుచుకుంటారని, మళ్ళీ తన సనాతన ధర్మానికి తాను వస్తారని కోరుకుంటున్నాను. అలాగే నాగేశ్వరరావు గారు పెద్దవారు, ధన్యవాదములు. ఇక ముందు అందరూ జై శ్రీరామ్ అని నాగేశ్వరరావు అంత మంచి పేరు పెట్టుకున్నారు. వాస్తవాలు తెలుసుకోవాలండి, నిజాలు తెలుసుకోవాలి. మీ పిల్లలు పోడవకూడదు. మీ అమ్మగారు మీ నాన్నగారు హిందువులు, క్రైస్తవులా? మరి మీకేం కర్మ వచ్చిందని మీరు మారారు? నాకేం కర్మ వచ్చిందని మరి చెప్పండి, అసలు విషయం చెప్పండి. ఏ అద్భుతాలు జరిగిపోయాయి? మీరు చెడ్డలు చదివారు, అందులో మంచి కూడా చదువుతానండి. మంచి ఏమన్నా చెప్పండి. అపోలో అధ్యాయం ఒక మాట నాగేశ్వరరావు గారు అవునండి, ఒక మాట చెప్తానండి. మంచి అందులో ఉందండి. ఏముందో చెప్పమంటారండి? అపోలో అధ్యాయం 18వ అధ్యాయం తీస్తే యేసు ప్రభు ఏమన్నారంటే, ఆసియా ఖండంలో నా కోసం ఎట్టి పరిస్థితుల్లో నా గురించి ఎక్కడా కూడా అక్కడ నేర్చుకోవాల్సిందే తప్పితే మనం చెప్పనాకంటూ మన దగ్గర ఏమీ లేదు అన్నారు. ఆసియా ఖండం అంటే ఏదో తెలుసండి, ఇప్పుడున్న భారతదేశంలో ఏమైనా మనం తెలుసుకోవాలే తప్పితే వాళ్ళకి నేర్పేంత గొప్పలు మనం కాదు అని చెప్పారు. కానీ ఇక్కడ భారతదేశంలో దీనికి సంబంధం లేదండి. ఏం చెప్తానండి? అలా కాదు, మీరు నేను మాట్లాడండి బాబు. మాట్లాడండి. ఇది మతం మార్చేస్తే మనుషులు మారిపోమంటే మారిపోయేది కదండి. వినండి, ఇది లాగించండి. మొత్తం ఇక్కడ హిందువులే, ఎవరికి ఏం చెప్పొద్దు, ఏ చాక్లెట్లుగా ఇవ్వద్దు. ఎందుకంటే మేము కూడా హిందువులు కాపాడుకుందాం. ఇక్కడ వీళ్ళు హిందువులే, వీళ్ళేం క్రైస్తవులు కాదు. క్రైస్తవులు మళ్ళీ హిందూ ధర్మం రమ్మని అడుక్కోవాల్సిన పని మాకైతే లేదు. యేసుని తిట్టవలసిన పని అంతకంటే లేదు. మా రాముడు గొప్పడని రోజు పొగడవలసిన పని అసలే లేదు. అవునండి, రాముడు ఎలాంటాడో లోకం మొత్తం తెలుసు, హిందువులు ఎట్లాంటాడో ప్రపంచం మొత్తం తెలుసు. ఓకేనా? ఇప్పుడు మీ చెల్లెలు చనిపోయిందని మతం మారిపోయారు. మదర్ తెరిసా చచ్చిపోయిందని చెప్పి మేము మతం మారిపోతామా? మదర్ సీరియస్ అయిపోయిందని మతం ఎందుకు మారిపోతాం? అలాగే మన ధర్మం గొప్పది. పుట్టినోడు ఎవడో కూడా మనం జీవితాంతం బతికుండిపోతామంటే ఏదో క్షణం పోతాం.